విధంగా మాట్లాడుతున్నారు. లోకేష్ రెడ్ బుక్ అని చెప్తున్నారు. భయం భయం ఏం లేదు అసలు. దమ్ముంటే చూసుకో రా, అంతే. దమ్ముంటే చూసుకో. మనం అలా భయం వేసి ఎవరినే పోలీస్ స్టేషన్లో పెడతారని భయం వేసి జనం చెప్పుకోవట్లా. జనం పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు కేసులు పెట్టి. పక్కరావు దానికి అర్రావు దానికి పలానోడు కేసు పెట్టడం, దాంట్లో పడేయటం, కొట్టియటం, అది చేస్తున్నారు. ఏ ఒక్కరావన్నా చెప్పే పర్లేదు ఎవరికి. కూరగాయల బస్సు రోజు బస్సులు పోతున్నా, ఫ్రీ బస్సు డబ్బులు ఇచ్చే పర్లేదు. అన్నీ వస్తానే. ఆ అమ్మఒడి ఏంటి 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు నిన్ను కానించి 18 సంవత్సరాలు నిన్ను కానించి డబ్బులు అన్నీ డబ్బులే. కోటం ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది కదా. సూపర్ 6 పథకాలు చెప్పారు. ఏమేమి వస్తున్నాయి అమ్మా? మాకు ఫ్రీ బస్సు వచ్చింది, అమ్మఒడి వచ్చింది, కూరగాయల బస్సు రోజు బస్సులు పోతున్నా, ఫ్రీ బస్సు డబ్బులు ఇచ్చే పర్లేదు. అన్నీ వస్తానే. ఆ అమ్మఒడి ఏంటి 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు నిన్ను కానించి 18 సంవత్సరాలు నిన్ను కానించి డబ్బులు అన్నీ డబ్బులే. అసలు అన్నీ డబ్బులే. ఫ్రీ బస్సు వచ్చింది, అన్నీ డబ్బులే. ఎటకారం చేస్తారు వాళ్ళు. ఎటకారం లేదు, ఏమలేదు. వస్తున్నాయి అయ్యా, వస్తున్నాయి. ఎవరికో ఏమో కానీ మాకు వస్తున్నాయి, మాకు బాగా వస్తున్నాయి. తెచ్చుకోవటమే అని నేను ఇప్పుడు ఏటీఎం కాడికి పోయి తెచ్చుకుందామని చూస్తున్నా. ఏదో 20,000 ఎంత వేసిండట. తెచ్చుకుంటా పోయి ఇప్పుడే తెచ్చుకోవడం పోదాం, కోతులు పోదామని ఆగా. అన్నీ వస్తున్నాయి, అన్నీ పొయ్యి పోసి ఏంటి అన్నీ వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఖజానా ఖాళీగా ఉంది, భయం వేస్తుంది పథకాలు చూస్తే అంటున్నారు. అసమంటే అప్పుడు ఎందుకు ఎక్కాలయ్యా? ఎందుకు ఎక్కాలా? దిగాల్సుగా. జగనాన్ని వచ్చాడుగా, ఎందుకు ఈ బాధలన్నీ? ఎందుకు ఎక్కాలి అప్పుడు? అసమంటప్పుడు అప్పు ఉందని తెలుసు. అసమంటప్పుడు జనాన్ని మోసం చేసి ఎందుకు ఎక్కాలా? అన్నీ వస్తాయి, ఇవి వస్తాయి, అవి వస్తాయి అని ఎందుకు ఎక్కాలయ్యా? జనం అంతా మోసం చేయడానికా? పిచ్చోళ్ళ చెవులో పువ్వులు పెట్టుకోవడానికా? ఎందుకయ్యా ఇవన్నీ? మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు. లోకేష్ రెడ్ బుక్ అని చెప్తున్నారు. భయం ఏం లేదు అసలు. దమ్ముంటే చూసుకో రా, అంతే. దమ్ముంటే చూసుకో. మనం ఎందుకు వచ్చిన మేడం పొట్టలో పువ్వు తిని వీళ్ళ భయం వేసి ఎవరినే పోలీస్ స్టేషన్లో పెడతారని భయం వేసి జనం చెప్పుకోవట్లా. జనం పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు కేసులు పెట్టి. పక్కరావు దానికి అర్రావు దానికి పలానోడు కేసు పెట్టడం, దాంట్లో పడేయటం, కొట్టియటం, అది చేస్తున్నారు. ఏ ఒక్కరావన్నా చెప్పే పర్లేదు ఎవరికి. అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గెలిపించిన దగ్గరుండి చూస్తాను అన్నారు. ఈరోజు మాట్లాడుతున్నారు ఆయన. దగ్గరుండి చూసేది లేదు, వాళ్ళు ఏమి లేదు. హాస్పిటల్లో ఉండవాళ్ళ చూడడం, ఎవరిని చూడట్ల. ఎందుకయ్యా? ఈ బువ్వ తింటే చాలు, మనం వండుకొని తింటే చాలు. ఎవరికే పెట్టట్లా, రూపాయి పెట్టట్లా. ఎందుకు వచ్చిన మేడం? మాకు అన్ని డబ్బులు వచ్చినాయి, పథకాలు అన్నీ వస్తున్నాయి. ఎవరికైనా రాపోతే చెప్పమని నేను చెబుతా. వాళ్ళకి పోయి ఏం చెబుతారు? డబ్బులు వేయండి అయ్యా, పోలేదు అని చెబుతా. కందిపప్పు ఎదవరకు కందిపప్పు వచ్చేదా? కందిపప్పు కూడా రాట్లా, ఒట్టి బియ్యమే వస్తున్నాయి. అది అసలు ఏం లేదు, అనవసరం ఇది. అంటే మీరు ఈ విధంగా చెప్తున్నారు, మరి ప్రజలు ఏ విధంగా చూస్తారు రాబోయే రోజుల్లో? బాగుంటుంది. మాకు వస్తే, మా పార్టీ వస్తే మేము అసలు చలాగ్గు తిరుగుతాం. అస్సలు 5 సంవత్సరాలు ఏలుండి ఒక్కళ్ళన్నా కొట్టుకున్నట్లేదు, ఒక్కళ్ళన్నా తిట్టుకున్నట్లేదు. అస్సలు ఎవరన్నా మగోడుగు మగాలు తిరిగారు. వారు ఇప్పుడు మగవాడు ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది, ఆడద రోడ్డు ఎక్కాల్సి వస్తుంది. మగవాడు ఇంట్లో కూర్చుంటుంటే ఆడద రోడ్డు ఎక్కుతుంది. లుంగి కట్టుకొని వాళ్ళు ఇంట్లో రోడ్డు మీద తిరుగుతున్నారు, ఇలా ఈ మూల ఉంటున్నారు. అది పరిస్థితి. ఎవళ్ళైనా అంతే. మగోడు లాగా ఉండడు, ఆడలాగా ఉండదు. ఆ పరిస్థితి వేరు, వాళ్ళు లోకమే వేరు. మీరు అలా చెప్తున్నారు, వాళ్ళేమో మంచి ప్రభుత్వం మాదని చెప్తున్నారు. అస్సలు మంచి ప్రభుత్వమే లేదు. మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అంటారా? ఒక్కరావు దానికి కూడా కేసే, ఒక్కరావన్నా కేసే. రోడ్డు మీద నడుస్తుంటేనే ఏంటమ్మా వెళ్తున్నాం ఏంటి? కూర్చో మాట్లాడదాం అన్నా, మాకు ఓటు అతవా ఓటు అడుక్కొని తిని ఇప్పుడు పైన కూర్చొని మాట్లాడితే అట్టా? అసలు ఏమి లేదు.